హలో వెల్కమ్ టు సిగ్నేచర్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ 21 డిసెంబర్. ఇవాళ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇప్పుడు మనము డిస్కస్ చేస్తాము. ఇక్కడ డిస్కస్ చేసే ప్రతి టాపిక్ రిలేటెడ్ షార్ట్ నోట్స్ మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు వర్షన్స్లో సిగ్నేచర్ ఐఏఎస్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్ ఉంటుంది. ఈ నోట్స్ మీకు రివిజన్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అట్లాగే టెలిగ్రామ్ ఛానల్లో మీరు డైలీ కరెంట్ అఫైర్స్ బేస్డ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. ఇవాళ ఫస్ట్ టాపిక్ ఇండియన్ పార్లమెంట్ వింటర్ సెషన్కి సంబంధించింది. మన పార్లమెంట్ వింటర్ సెషన్స్ నవంబర్ 25 రోజు స్టార్ట్ అయ్యాయి. డిసెంబర్ 20 రోజు అంటే నిన్న ముగిశాయి. మన పార్లమెంట్ ఎవ్రీ ఇయర్ జనరల్గా 3 times సమావేశం అవుతుంది. బడ్జెట్ సెషన్, రెండోది మాన్సూన్ సెషన్, మూడోది వింటర్ సెషన్. ఈ వింటర్ సెషన్లో ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఇంపార్టెంట్ బిల్స్లో ఒకటి 129th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. ఎందుకంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ కోసము మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయాలనుకుంటున్నారు. దేశంలో లోక్సభకి, రాష్ట్రాల అసెంబ్లీలకి ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడానికి వీలుగా ఈ అమెండ్మెంట్ తీసుకురావాలనుకుంటున్నారు. సో ఈ వింటర్ సెషన్లో 129th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ని లోక్సభలో ఇంట్రడ్యూస్ చేశారు. అట్లాగే దీనికి సంబంధించింది మరొక బిల్లు అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించినటువంటి మరొక బిల్లు ద యూనియన్ టెరిటరీస్ లాస్ అమెండ్మెంట్ బిల్ 2024. ఇది కూడా లోక్సభలోనే ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ రెండు బిల్స్ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రెఫర్ చేశారు. నెక్స్ట్ ఈ వింటర్ సెషన్లో జరిగినటువంటి ఒక ఇంపార్టెంట్ డిస్కషన్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ 75 years జర్నీకి సంబంధించింది. ఇది వింటర్ సెషన్కి సంబంధించినటువంటి అప్డేట్. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తున్నాము. మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు కువైట్ విజిట్లో ఉంటారు డిసెంబర్ 21 and 22 రోజు. కువైట్ అమీర్ ఇన్విటేషన్ మేరకు మన ప్రైమ్ మినిస్టర్ ఆ దేశాన్ని విజిట్ చేస్తున్నారు. కువైట్కు ఉన్నటువంటి లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్స్లో మన కంట్రీ కూడా ఒకటి. 2023-24లో కనుక రెండు దేశాలకి సంబంధించినటువంటి ట్రేడ్ వాల్యూ ఒకసారి అబ్జర్వ్ చేస్తే అరౌండ్ $10.5 బిలియన్ ఉంది. అట్లాగే మనకి క్రూడ్ ఆయిల్ సప్లై చేసేటువంటి దేశాల్లో కువైట్ 6th పొజిషన్లో ఉంది. కువైట్ నుంచి మనకి ఎల్పిజి కూడా వస్తుంది. ఎల్పిజి సప్లయర్స్లో కువైట్ 4th ప్లేస్లో ఉంది. మన దేశానికి సంబంధించినటువంటి చాలామంది కువైట్లో వర్క్ చేస్తూ ఉంటారు. సో కువైట్లో ఉన్నటువంటి మైగ్రెంట్స్లో ఏ దేశాల నుంచి ఎక్కువగా ఉన్నారు అంటే ఫస్ట్ పొజిషన్ ఇండియా నుంచి. కువైట్ అండ్ ఇండియా మధ్యన రిలేషన్స్ని మరింత బలపరిచే విధంగా మన ప్రైమ్ మినిస్టర్ విజిట్ ఉంటుంది అని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ తెలిపింది. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తున్నాము. నెక్స్ట్ టాపిక్ అండర్ సీ కేబుల్కి సంబంధించింది. దేశంలో ఇంటర్నెట్ కనెక్టివిటీకి సంబంధించి రెండు ఇంపార్టెంట్ అండర్ సీ కేబుల్ కనెక్షన్స్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఒకటి ఇండియా యూరప్ ఎక్స్ప్రెస్, రెండోది ఇండియా ఏషియా ఎక్స్ప్రెస్. వీటిని రిలయన్స్ జియో ఏర్పాటు చేస్తుంది చైనాకి సంబంధించినటువంటి చైనా మొబైల్ పార్ట్నర్షిప్తో. సో ఈ కేబుల్ కనెక్టివిటీ ద్వారా ఇండియా ఏషియా ఎక్స్ప్రెస్ ద్వారా ముంబై అండ్ చెన్నైని సింగపూర్, థాయిలాండ్, మలేషియా ఈ దేశాలతో అనుసంధానం చేసే విధంగా ఈ కేబుల్ నెట్వర్క్ ఉంటుంది. ఇండియా యూరప్ ఎక్స్ప్రెస్ ఫ్రాన్స్, గ్రీస్, సౌదీ అరేబియా, ఈజిప్ట్ అట్లాగే ఆఫ్రికాలోని జిబౌటి వీటిని కనెక్ట్ చేసే విధంగా ఉండబోతుంది. ఇలా ఇంటర్నెట్ కనెక్టివిటీకి సంబంధించి కేబుల్ నెట్వర్క్లో మన రీజియన్లో ఇండియన్ గవర్నమెంట్ చాలా ప్రోగ్రెస్ని కనబరుస్తుంది. డిజిటల్ కనెక్టివిటీ పరంగా కావచ్చు, అట్లాగే సెక్యూరిటీ పరంగా కావచ్చు ఈ కేబుల్ నెట్వర్క్ సిస్టమ్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తున్నాము. నెక్స్ట్ టాపిక్ సశస్త్ర సీమాబల్కి సంబంధించింది. మీకు తెలుసు సశస్త్ర సీమాబల్ యూనియన్ హోమ్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఒక సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఇది ఇండియా, నేపాల్, ఇండియా, భూటాన్ మధ్యన తన విధుల్ని నిర్వర్తిస్తుంది. దాదాపు 2000
2500 కిలోమీటర్స్, అరౌండ్ 2500 కిలోమీటర్స్ మన బార్డర్ ఏరియాలో సశస్త్ర సీమాబల్ తన విధుల్ని నిర్వర్తిస్తుంది. సశస్త్ర సీమాబల్ 61st రైజింగ్ డే సెలబ్రేషన్కి యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అటెండ్ అయ్యారు. అమిత్ షా గారు ఎస్ఎస్బి సేవల్ని కొనియాడారు. ఎస్ఎస్బి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే సిలిగురి కారిడార్, దీన్ని మనం చికెన్ నెక్ కారిడార్ అని కూడా అంటాము. మన నార్త్ ఈస్టర్న్ పార్ట్ని మన మెయిన్ ల్యాండ్తో కనెక్ట్ చేసేటువంటి కారిడార్ సిలిగురి కారిడార్లో కూడా రక్షణకి సంబంధించి ఎస్ఎస్బి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందన్నారు అమిత్ షా. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తున్నాము. నెక్స్ట్ టాపిక్ ఇది ఎల్ఎన్టీ అండ్ ఇండియన్ డిఫెన్స్ మినిస్ట్రీ మధ్యన కుదిరిన ఒప్పందానికి సంబంధించింది. ఎల్ఎన్టీ నుంచి మన ఇండియన్ డిఫెన్స్ మినిస్ట్రీ దాదాపు 6000 crore ఒక ఇంపార్టెంట్ కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. ఈ కాంట్రాక్ట్ వజ్రా K9T మోడల్ గన్స్కి సంబంధించింది. ఎల్ఎన్టీ నుంచి ఈ గన్స్ని సమకూర్చుకుంటుంది మన డిఫెన్స్ మినిస్ట్రీ. వజ్రా K9T గన్స్ స్పెషాలిటీ ఏంటి అంటే ఇవి హై ఆల్టిట్యూడ్ ఏరియాలో ఈవెన్ 0 డిగ్రీ టెంపరేచర్లో కూడా ఇవి ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. వీటిని ఎల్ఎన్టీ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నప్పటికీ దీనికి సంబంధించినటువంటి టెక్నాలజీ కొరియన్ డిఫెన్స్ కంపెనీ ద్వారా తీసుకున్నటువంటి టెక్నాలజీ ఇది. నెక్స్ట్ టాపిక్ కొబ్బరికి సంబంధించినటువంటి ఎంఎస్పికి సంబంధించింది. కొబ్బరి మినిమం సపోర్ట్ ప్రైస్ని పెంచుతూ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ CCEA డెసిషన్ తీసుకుంది. CACP ఇచ్చేటువంటి డెసిషన్స్ని బేస్ చేసుకొని క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ మినిమం సపోర్ట్ ప్రైస్ పైన డెసిషన్ తీసుకుంటుంది. కొబ్బరి ప్రొక్యూర్మెంట్కి సంబంధించి నాఫెడ్ అట్లాగే NCCF, నాఫెడ్ అండ్ NCCF ఈ రెండు నోడల్ ఏజెన్సీస్గా ఉంటాయి. కొబ్బరి అండ్ డీహస్క్డ్ కోకోనట్ ఈ రెండింటి ప్రొక్యూర్మెంట్కి సంబంధించి. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తున్నాము. నెక్స్ట్ టాపిక్ ఇండియన్ నేవీకి సంబంధించింది. నేవీకి 2 కొత్త షిప్స్ వచ్చాయి. ఇందులో ఒకటి సూరత్, రెండో షిప్ పేరు నీలగిరి. సూరత్ షిప్ డెస్ట్రాయర్ టైప్ అండ్ నీలగిరి షిప్ ఫ్రిగేట్ టైప్. వీటిని మనం దేశీయంగా డిజైన్ చేసి డెవలప్ చేశాము. దీనికి అవసరమైనటువంటి డిజైన్ని మన ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి వార్షిప్ డిజైన్ బ్యూరో వాటికి సంబంధించిన డిజైన్ ఇచ్చింది. అట్లాగే వీటి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఏమో మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ వీటిని రూపొందించారు. ఇది ఇండియన్ నేవీకి కొత్తగా వచ్చినటువంటి వార్షిప్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తున్నాము. నెక్స్ట్ టాపిక్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతికి సంబంధించింది. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ డెవలప్మెంట్కి వరల్డ్ బ్యాంక్ $800 million లోన్స్ని అప్రూవ్ చేసింది. దీనివల్ల క్యాపిటల్ రీజియన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్లాగే అర్బన్ ఏరియాని డెవలప్ చేయడం కోసం ఈ నిధుల్ని ఉపయోగిస్తారు. ఇవి వాటి కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ డే మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.